మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో మసలా బీచ్ ఫెస్టివల్ ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. జూన్ ఫస్ట్ వీక్ లో యాక్చువల్ గా ఈ నెల అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసుకుని నెక్స్ట్ మంత్ జూన్ ఫస్ట్ వీక్ లో ఈ ఫెస్ట్ ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. మరి దీనికోసం ప్రత్యేకంగా మరి ఆర్ట్ డైరెక్టర్ రమణ గారి ఆధ్వర్యంలో ఎంట్రన్స్ గానీ గేట్ వే ఆఫ్ అమరావతి అసెంబ్లీని రిప్లికేట్ చేస్తూ ఇక్కడ ఒక ఆర్చ్ ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మన కల్చర్ కి సంబంధించినటువంటి డిస్ప్లే చేయడానికి కూడా ఇక్కడ వారు తయారు చేస్తున్నారు. బందర్కి సంబంధించి లడ్డూలు కానీ హల్వా, అదేవిధంగా ఇక్కడ సముద్రంలో దొరికే షెల్స్, అలాగే డాల్ఫిన్ ఫిషెస్, ఇలా రకరకాలైనటువంటి ఆకృతులతో అలాగే కలంకారీ మన గోల్డ్ కవరింగ్ కూడా ఇక్కడ రిప్లికేట్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇవే కాకుండా కొన్ని ఈవెంట్స్ కూడా ఇవాళ మనకి నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. బీచ్ కబడ్డీ, అదేవిధంగా కయాకింగ్, వాటర్ స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి కయాకింగ్, ఈ రెండు ఈవెంట్స్ నేషనల్ ఈవెంట్స్. దాదాపు ఈ రెండు ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి 2000 మంది పైన ప్లేయర్స్ వస్తా ఉన్నారు. అట్లాగే ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద ఆల్రెడీ హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి, పారాగ్లైడింగ్ ఉంటుంది, అలాగే వాటర్ లో గ్లైడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే స్కూబా డైవింగ్ కానీ, అలాగే మోటార్స్ బోట్స్ కానీ, స్పీడ్ బోట్స్ కానీ, అలాగే స్కూటర్స్ ఏదైతే వాటర్ స్కూటర్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా లేటెస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కి సంబంధించి అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అమ్యూజ్మెంట్ కి సంబంధించి జైంట్ వీల్స్ కానీ ఇంకా రకరకాలైనటువంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం, ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఫ్లవర్ షోకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్లవర్ షో, అలాగే ఫౌంటైన్ కూడా, మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా కొంతమంది టీమ్స్ వచ్చి వాళ్ళే అన్ని రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం, స్టాల్స్ లో అటు మనకి నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ది, చైనీస్ది, అలా రకరకాలైనటువంటివి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే వారికి ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అనేక ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రముఖ సినీ ఆర్టిస్టుల నుంచి కానీ, మ్యూజికల్ డైరెక్టర్స్ కానీ చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఆహ్వానం ఇస్తున్నాం. అలాగే టూరిజం నుంచి కూడా, సెంట్రల్ నుంచి కూడా కొంతమందిని ఆహ్వానించడానికి ప్లాన్ చేస్తాం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్గా మరి చరిత్రలో నిలబడబోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం. దీన్ని బేస్ చేసుకుని శాశ్వతంగా ఈ బీచ్ని అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్ కింద చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. దీని ద్వారా రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఒక 100 నుంచి 150 కోట్లు స్వదేశీ దర్శన్ కింద ఆల్రెడీ కాన్సెప్ట్ తయారు చేసి ప్రపోజల్ ఇస్తున్నాం. డిపిఆర్ కూడా తయారవుతుంది. ఇది కాకుండా భవిష్యత్తులో దీన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఇక్కడ రిసార్ట్స్ కానీ, స్టార్ హోటల్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు ఒక 800 నుంచి 1000 కోట్ల రూపాయలు దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇది చాలా మచిలీపట్నం బీచ్ అనేది, మంగినపూడి బీచ్ అనేది విజయవాడ అమరావతికి గేట్ వేగా ఉండబోతోంది. అలాగే హైదరాబాద్ కూడా మరి దగ్గరగా ఉండే బీచ్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేస్తున్నాం. ఈ బీచ్ ఫెస్టివల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి. అటు స్పోర్ట్స్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. త్వరలోనే డేట్స్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.